ఆహా, చూస్తేనే నోరు ఊరిపోయి పుల్ల పుల్లని గోంగూర పచ్చడి ఎంత బాగుంటుందో కదండి. వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. మటన్, చికెన్ లాంటివి కూడా పనికిరావు దీని ముందు. గుంటూరు గోంగూర అయితే ఇంకా అస్సలు అద్దిరిపోద్ది అనమాట. చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఒక కళాయి పెట్టుకొని ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, మెంతులు కొద్దిగా వేయండి. వేసి కొంచెం నూనె పోసి దోరగా వేయించండి. గోంగూర పచ్చడి చేసే విధానంలో చాలా రకాలు ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం చేసే విధంగా మీరు ట్రై చేయండి. నిజంగా ఎప్పుడూ ఇలానే చేస్తారు. చాలా బాగుంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. 3 రోజులు ఉంటుంది కూడా. బయట ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు. బయటే 3 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 20 కాయల వరకు వేసుకోండి. ఎందుకంటే గోంగూర 20 రూపాయల గోంగూర తీసుకొచ్చాము మేము. 20 రూపాయల గోంగూర అంటే 6 కట్టలు. 6 కట్టలకి ఈ మాత్రం ఎండుమిర్చి వేసుకోవాలి. 20 కాయలు. మంటగా ఉన్న ఎండుమిర్చి అయితే 20 వేసుకోండి. మంటగా లేకపోతే ఒక 30 వేసుకోండి. ఇవి కూడా దోరగా వేయించండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 4 చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వెల్లుల్లిపాయలు. పచ్చళ్ళ సీజన్ కదా, అందుకని వెల్లుల్లిపాయలు కొంచెం లావుగా వచ్చాయి. చాలా బాగున్నాయండి. అంటే ఇలాంటి పాయలు అయితే వలవడం చాలా ఈజీ, అందుకని. ఇప్పుడు 4 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దోరగా వేపి అవి పక్కన పెట్టుకోండి. ఈలోపు అవి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు గోంగూర బాగా కడగండి. మట్టి అయితే బాగా వచ్చింది మాకు. బాగా కడిగాము 2-3 సార్లు. ఇప్పుడు గోంగూర కూడా అందులో వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ కళాయిలో గోంగూర మొత్తం వేసేసేయండి. మంచి గోంగూర అనుకోండి, 2 నుంచి 5 నిమిషాల లోపు మొత్తం మనకి అసలు చాలా బాగా ఉడికిపోద్ది. కొంచెం కొండ గోంగూర అలాంటివి వద్దు, అలాంటివి బాగో. మీరు పుల్ల గోంగూర తీసుకోండి. విజయవాడకి దగ్గరలో ఉన్నవారైతే మాత్రం గుంటూరు గోంగూర తీసుకోండి. చాలా బాగుంటుంది పచ్చడి అయితే. మేమైతే గుంటూరు గోంగూర ఇప్పుడు తీసుకుంది. గుంటూరు గోంగూర తీసుకొని పుల్లగా చేద్దామని చెప్పి ఒక 20 రూపాయలు తీసుకొని ఇప్పుడు అందులో వేసామండి. ఇప్పుడు ఇది మీరు చూడండి, ఇదే మంచిదా కాదా అన్నది మీరే చెప్పేయచ్చు. వేసిన కొంచెం సేపటికే మనకి మొత్తం ఉడికిపోయి చాలా దగ్గరగా అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా అయిపోయింది. చాలా ఈజీ అండి గోంగూర పచ్చడి చేయడం. రుచి మాత్రం చాలా బాగుంటుంది. నిజంగా మటన్ దీని ముందు అనవసరం, అంత బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకోండి. ఏ కూరకైనా కానీ కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటేనే మనం కూర తినాలంటండి. లేకపోతే పసుపు వేయకుండా మనం ఏ కూర కూడా తినకూడదంట, పచ్చళ్ళు అయినా కానీ. అది ఎందుకో నాకు తెలీదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత కొద్దిగా ఒకసారి కలుపుకుంటే సరిపోద్ది. అది స్టవ్ మీదే ఉంచండి గోంగూర. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని కల్లుప్పు పచ్చడి మొత్తానికి సరిపోయినట్టుగా వేసుకొని, ఇవన్నీ చల్లారిపోయినాయి మనకి, ఎండుమిర్చి అన్నీ కూడా. ఆ చల్లారిపోయినవి మిక్సీ జార్లో వేసుకొని నీరు అన్నది ఒక్క చుక్క కూడా తగలకుండా మిక్సీ పట్టుకొని రండి మెత్తగా. మరీ ఎండుమిర్చి చల్లగా అయిపోయినంత వరకు ఉంచకండి. కొద్దిగా వేడిగా ఉంది అనుకున్నప్పుడే మిక్సీ పట్టేసేయండి. అప్పుడు బాగా మెత్తగా మనకి మిక్సీ అవుద్ది అనమాట. ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఆ గోంగూరలోనే వేసేసేయండి. గోంగూర తీసుకొచ్చి మిక్సీలో వేయకండి ఎప్పుడు కూడా. మనం పట్టుకున్న ఈ ఎండుమిర్చే గోంగూరలో వేయండి అంతే. ఇంకా మిక్సీలో గోంగూర ఎప్పుడు వేయకండి. ఇలా కలిపేసేయండి. స్టవ్ మీద ఉంచే మీరు కలపండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అసలు గోంగూర మీరు రుబ్బవసరం లేదు. రోట్లో కానీ మిక్సీలో కానీ వేసి రుబ్బకండి ఎప్పుడు గోంగూర. ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ వస్తాయి. ఇదే విధంగా గోంగూర పచ్చడి చేస్తారా అన్నది కూడా ఒకసారి కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. 2-3 రోజులు బయటే ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు, బయటే ఉంటుంది. దీనికి తాలింపు కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం ధనియాలు, జీలకర్ర అవన్నీ ఫస్టే వేపుకున్నాం కాబట్టి తాలింపు కూడా అవసరం లేదు. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.